నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గానికి వచ్చారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గృహప్రవేశం చేశారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు తన సొంత ఇంటిని నిర్మించుకున్నారు. కుప్పం నియోజకవర్గం నుంచి 8 సార్లు గెలిచిన ప్రజలకు మరింత చేరువుగా ఉండాలని నిర్ణయించుకున్న చంద్రబాబు గత ఎన్నికలకు ముందే కుప్పంలో ఇంటి స్థలం కొనుగోలు చేశారు. ఆ స్థలంలో చంద్రబాబు వచ్చినప్పుడు ఉండేందుకు వీలుగా ఇంటిని నిర్మించుకున్నారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించినప్పుడల్లా ఆర్ఎన్బి అతిథి గృహంలోనూ బస్సుల్లోనూ ఉండాల్సి ఉంటుంది. తనను 8 సార్లు గెలిపించిన కుప్పం నియోజకవర్గాన్ని తన సొంత ఊరు చేసుకోవాలని భావించిన చంద్రబాబు అక్కడే ఇంటిని నిర్మించుకున్నారు. నేడు చంద్రబాబు ఈ ఇంట్లో గృహప్రవేశం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ పాల్గొంటారు. ఢిల్లీ నుంచి నేరుగా ఆయన కుప్పం నియోజకవర్గానికి చేరుకొని గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొననున్నారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలోని ముఖ్య నేతలకు ఆహ్వానాలు పంపారు. ఇంటింటికి తిరిగి నేతలు గృహప్రవేశానికి రావాలని ఆహ్వానించారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ పరిధిలోని శివపురం వద్ద 2 ఎకరాల స్థలంలో ఇంటిని నిర్మించారు. ఈరోజు తెల్లవారుజామున గృహప్రవేశం చేయనున్నారు. అందరికీ భోజనాలను ఏర్పాటు చేశారు. దాదాపు 25,000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఇంటి వద్ద బంధువులు, వీఐపీలకు షెడ్లు వేసి భోజనాలను వడ్డించారు. విందు భోజనంలో సాంప్రదాయ వంటకాలు వడ్డించనున్నారు. చక్కెర పొంగలి, జిలేబీ, తాపేశ్వరం కాజా, సమోసా, వెజ్ బిర్యానీ, టమోటా రైస్, రైతా, మ్యాంగో రైస్, గుత్తి వంకాయ మసాలా, మష్రూమ్, గుజ్జుకూర, బెండకాయ, బంగాళదుంప కూరలతో పాటు వడలతో పులుసును కూడా వడ్డించనున్నారు. రైస్తో పాటు సాంబారు, రసం, ఆవకాయ, గోంగూర, పండు మిరపకాయ పచ్చడి, అప్పడం, పెరుగుతో పాటు క్యారెట్ హల్వా, ఐస్ క్రీమ్ అందరికీ అందించనున్నారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించారు. తిరుపతి నగరంలో యూపీఎస్సీ పరీక్షా కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేపట్టింది. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులను మెటల్ డిటెక్టర్ వద్ద అభ్యర్థులు క్షుణ్ణంగా తనిఖీ చేసి హాల్ టికెట్ను పరిశీలించి లోనికి అనుమతించారు. ముఖ్యంగా యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ జరుగుతున్న పరిసర ప్రాంతాలలో ఇంటర్నెట్ జిరాక్స్ షాపులు మూసివేశారు. వేసవి నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద చలువ పందిళ్లు, త్రాగునీటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు రాస్తున్న సమయంలో విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. నగరంలో ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలను చేపట్టడం పట్ల అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందిని కేంద్రాల వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. హాల్ టికెట్ మాత్రమే హాల్ టికెట్ అవసరమైన ఏమైతే చెప్పినారో హాల్ టికెట్ మేరకు ఏమండి మీరు ఎవరండి? విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడనడానికి పక్కా ఆధారాలంటూ ఎక్స్లో వైసీపీ పార్టీ ఓ వీడియో రిలీజ్ చేసింది. టీడీపీ నేతలతో విజయసాయిరెడ్డి రహస్య మంతనాలు చేశారని పేర్కొంది. మద్యం కుంభకోణంలో విచారణకు ముందు మీటింగ్ జరిగిందని వైసీపీ తెలిపింది. తాడేపల్లి పార్క్ విల్లాలోని విల్లా నెంబర్ 27కు విజయసాయిరెడ్డి వెళ్లారని, 13 నిమిషాల తర్వాత అక్కడికి టీడీ జనార్దన్ రెడ్డి చేరుకున్నారని, ఇరువురి మధ్య 45 నిమిషాల పాటు చర్చలు జరిగాయని ట్వీట్ చేసింది. మీటింగ్ తర్వాత ప్రెస్ మీట్లో విజయసాయిరెడ్డి తమ పార్టీపై విషం కక్కారని వైసీపీ చెప్పుకొచ్చింది. మద్యం కుంభకోణంపై సిఐడి విచారణకు కొన్ని గంటల ముందు రహస్య సమావేశం. తాడేపల్లి పార్క్ విల్లాలోని విల్లా నెంబర్ 27కు సాయంత్రం 5:49 విజయసాయిరెడ్డి, 13 నిమిషాల తర్వాత అదే విల్లాకు నారా చంద్రబాబు నాయుడు నమ్మినబంటూ టీడీ జనార్దన్ 45 నిమిషాల పాటు రహస్య మంతనాలు. విచారణ ముగిసిన వెంటనే మీడియా ముందు వైఎస్ జగన్పై విమర్శలు, విషపు వ్యాఖ్యలు. విజయసాయిరెడ్డిని నమ్మి దగ్గర పెట్టుకుని పార్టీలో క్రియాశీలక పదవితో పాటు రాజ్యసభకు పంపించి గౌరవించిన జగన్ ఇంకా 3 ఏళ్లు పదవీ కాలం ఉన్న సీఎం చంద్రబాబుకు మేలు చేసేందుకే రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి
ఇది నమ్మక ద్రోహం కాదా అని వైసీపీ పార్టీ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్కు వీడియోను జత చేసింది. ప్రస్తుతం వైసీపీ వదిలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి, అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున ఏమన్నా తీసుకొని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాల్యూ ఉంటుంది? రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంపై తిరంగా ర్యాలీని జ్యోతిరావు పూలే విగ్రహం నుండి ఘనంగా నిర్వహించారు. సందర్భంగా రీచ్ గ్లోబల్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ గారి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ఏర్పాటు చేయడం, తిరుపతి పట్టణంలో తిరంగా ర్యాలీ ఏర్పాటు చేయడం మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాను. అదేవిధంగా మన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన సందర్భముగా తిరుపతి పట్టణంలో అనేక రకాలుగా సైనికులకు మద్దతు తెలుపుతూ ఆపరేషన్ సక్సెస్ అని విజయవంతం చేసుకోవడం కూడా జరిగింది. ఏప్రిల్ 22వ తేదీ మన భారతీయులు పహల్గాములో విహారయాత్రకు పోతే మన రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. అందులో ముఖ్యంగా మన అనంతపురం జిల్లాకు చెందిన ఒక సైనికుడు మురళీనాయక్, అతని భౌతిక కాయానికి కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రివర్యులు యువ నాయకుడు లోకేష్ గారు వారికి పోయి ఓదార్చి వారి కుటుంబానికి సహాయం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా కావలిలో కూడా చనిపోతే ఉప ముఖ్యమంత్రి వెళ్ళి వాళ్ళకి కూడా సహాయం చేయడం జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. కల్నల్ ఖురేషి, వ్యోమికా సింగ్ వారితో ఆ ముష్కర్లను వాళ్ళ స్థావరాలను మట్టి కరిపించి అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ అనగా మన ఆడపడుచుల సింధూరాన్ని తుడిచివేసిన ఆ ముష్కర్లను ఆపరేషన్ సింధూర్ అదే పేరు పెట్టి అంతరించడం జరిగింది. మనం భారతీయులమంతా శాంతి స్వరూపులమే, విశ్వశాంతిని వసుదైవ కుటుంబం అనేవారిమే, కానీ మనము పిరికి పందలము కాము. మనము గౌతమ బుద్ధుడు పుట్టిన దేశంలో శాంతి స్వరూపులుగా ఉన్న మనపైన ఎవరైనా నిష్కారణంగా దాడి చేస్తే సహించము. కాబట్టి ఇంకా మన ఎమ్మెల్యే గారు జంగాలపల్లి శ్రీనివాసులు గారు ఎంతో మన్నించి వచ్చిన దానికి కృతజ్ఞతలు తెలుపుతూ పుర ప్రజలు, దేశభక్తులు అందరూ ఈ పండగలో పాడుకోవాలని నేను ఒక దేశభక్తుడిగా ఫారిన్ కంట్రీల నుంచి వచ్చి ఇక్కడనే స్థిరపడి ఈ ప్రోగ్రాములు చేస్తున్నాను. ఈరోజు ఈ ఆపరేషన్ సింధూరు అందరిలో దేశభక్తి ఉంది, నిద్రాణమై ఉంది. దాన్ని వెలిగి తీయటానికే నా ప్రయత్నము. ఈ ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఇక్కడ ఈ పండుగలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తూ వందే మాతరం, జై డాక్టర్ రమేష్ నాథ్ లింగోట్ల ఆధ్వర్యంలో సింధూర విజయ ర్యాలీ తిరుపతిలో జరుగుతుంది. ఈ సింధూర అటాక్స్, సింధూర ఈ ఉగ్రవాదులను అణచిపెట్టే దాంట్లో ఈ మధ్యలో జరిగిన ఉగ్రవాదుల మీద జరిగిన దాడులు చాలా ప్రత్యేకత ఉన్నది. ఇంతకుముందు కూడా 1962, 65, 71, 99 కార్గిల్ వార్లో కూడా జరిగింది. కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే పూర్తిగా ఎలక్ట్రానిక్ కంట్రోల్స్కు ఈ ఆపరేషన్ జరిగింది. కొత్తగా మన ఎయిర్ ఫోర్స్ సాధించిన రాఫెల్ విమానాలని పనిలోకి దించింది. అదేవిధంగా భారతీయంగా స్వచ్ఛంగా మనం తయారు చేసిన అస్త్రాలను కూడా ప్రయోగించి తిరుగులేని విజయం సాధించింది. ఈసారి మన రాఫెల్ విమానాలు ఒకటేసారి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 5 చోట్ల, పాకిస్తాన్లో 4 చోట్ల ఏకదాటిన దాడి చేసి ఉగ్రవాదులకు కోలుకోలేనంత నష్టం కలిగజేసింది. ఇంకా ఇది జరిగుండి మొత్తం వాళ్ళను మట్టుపెట్టే వరకు మోడీ గారు విశ్రమించకుండా చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంతకుముందుగా నేను 62, 65, 71 వార్స్లో పార్టిసిపేట్ చేసినా కూడా అప్పుడు పూర్తిగా అంతా మాన్యువల్గా ఉండేది.
తిరుపతి జిల్లా వరదయ్యపాలెం ప్రాంతంలో కల్కి ట్రస్ట్ అక్రమంగా ఆక్రమించిన 21 ఎకరాల అంజూర్ అటవీ భూములను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని హేతువాద సంఘం అధ్యక్షుడు నార్ని వెంకట సుబ్బయ్య తిరుపతి ప్రెస్ క్లబ్లో డిమాండ్ చేశారు. ఆయన రోగులకి నేను మైమల ద్వారా రోగం తగ్గిస్తానని ఆయన కాలు ఇరిగితే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నయం చేయించుకోరు. కాబట్టి మిత్రులు ఇలాంటి దొంగ బాబాల పేరుతో నవంబర్ 23ని పుట్టపర్తి సాయిబాబా శత జయంతిని ప్రభుత్వ పండగగా జరపాలనే జీవో నంబర్ 862ని తక్షణమే రద్దు చేయాలని కూడా హేతువాసంగా డిమాండ్ చేస్తుంది. ఈ రెండే విషయాలు మాకు. అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అయ్యా నువ్వు రాజకీయ నాయకుల భూములు ఆక్రమిస్తావా? ఎందుకంటే ఈ రకంగా ఆక్రమిస్తే జనాలు రకరకాలుగా అనుకుంటారు, వాళ్ళు ఏదో ప్రత్యర్థి పార్టీ అని ఏదో అనుకుంటారు. కానీ రాజకీయ నాయకుల ఆక్రమణలతో పాటు దొంగ బాబా భూముల ఆక్రమణ కూడా స్వాధీనం చేసుకోవాలని అటవీ శాఖ మంత్రికి, అట్లాగే ముఖ్యమంత్రి గారికి ఒక దొంగ బాబా పుట్టపర్తి సాయిబాబా శత జయంతిని పుట్టినరోజుని నువ్వు ఏ రకంగా ప్రభుత్వ పండగ చేస్తావు? కాబట్టి ఈ రెండింటిని జీవో నంబర్ 8 రద్దు చేయాలని అటవీ శాఖ మంత్రిని అటవీ స్వాధీనం చేసుకోవాలని హేతువాద సంఘం ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో ఆత్మీయ మహాసభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు హాజరై జర్నలిస్టులను కొనియాడారు. అట్లాగే పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా మేము అన్ని విధాలుగా ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటాం. సో వాళ్ళకి ఏమైనా సహాయ సహకారాలు అవసరం వస్తే సో ఎప్పుడు ముందుంటామని తెలియజేస్తూ, సో కొత్తగా ఏర్పడుతున్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చాలా సందర్భాల్లో ప్రయాణం చేస్తుంటాను, వాళ్ళతో పాటు కలిసి ఉంటుంటాను. రూమ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వెళ్తానే టీవీ ఆన్ చేయమంటారు. వచ్చి దాంట్లో ఉన్నటువంటి చూసి వాళ్ళు ఓఎస్డీకి పిలిచి దాన్ని ఎక్కడెక్కడ కరెక్ట్ చేసుకోవాలో, ఏమేమి చేయాలో ఒకసారి డీజీపీతో చీఫ్ సెక్రటరీతో మాట్లాడారు. అంటే వచ్చిన తర్వాత మొట్టమొదటిగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేది మీడియాని. మీడియా అంత పవర్ఫుల్ ఈరోజు దేశంలోనే కాదు ఇంటర్నేషనల్ వైడ్ కూడా. ఈరోజు ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల కష్టాలు, ప్రజల ఇబ్బందులు, ప్రజలకు కావాల్సిన అవసరాన్ని ప్రభుత్వానికి తెలియజేసే వారిదే ఒక మీడియాగా నేను భావిస్తున్నాను. నువ్వు ఇంకా ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేస్తే నీకు 10 మంది పరిచయం అవుతారు అని చెప్పి నన్ను పర్సనల్గా ఇన్వైట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ముఖ్యంగా ఈరోజు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఈ సంస్థ గురించి నాకు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ సార్ మిమ్మల్ని చూసినట్టయితే మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ పాపులర్ జర్నలిస్ట్ అనేది ఐడియా ఉంది సార్. ఇక్కడ నాకున్న నాలెడ్జ్ ప్రకారం మీడియాలో జర్నలిస్టులు పడుతున్న ఇబ్బంది అయితే చాలా ఉంది. మొన్న కచపి స్టేడియంలో ఏదైతే మినీ మహానాడులో తీసుకున్న నిర్ణయాల్లో మొట్టమొదటిగా ముఖ్యంగా తీసుకున్నది జర్నలిస్టులకి ఇక్కడ ఇంటికి స్థలాలు కేటాయించాలన్నది ముఖ్య ప్రతిపాదన. అందులో మేమందరం కూర్చొని ఈ జర్నలిస్టుల కోసం ఏం చేద్దాం అన్నది ప్రతిపాదన పెట్టాము. ఆ రోజు నాకు అనిపించింది, చాలా ఆనందంగా అనిపించింది. కానీ ప్రతి సమస్య కూడా ఏదో కుల ప్రాతిపదికనో లేదా పార్టీల ప్రాతిపదికనో కొంతమందిని పక్కన పెట్టడం, కొంతమందికి మేలు చేకూరడం అనేది ఏ రాజకీయ పార్టీకి కూడా మంచిది కాదండి. ఎందుకంటే సమాజంలో అన్ని పార్టీలని సమానంగా చూసే వ్యక్తి జర్నలిస్టు. కాబట్టి ఎవరో కొందరు చేశారని చెప్పని అందరినీ ఒకే ఘాట్లో కట్టేసి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించకుండా నాంచడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు ఇంటి స్థలాల విషయంలో కూడా నేను చెప్తున్నా, తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం, ఎక్కడెక్కడి నుంచో ప్రముఖులంతా వస్తూ ఉంటారు, దేశ విదేశాల నుంచి కూడా. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలని జనంలోకి తీసుకుపోయేదానికి జర్నలిజం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టిందంటే అది మంత్రో ముఖ్యమంత్రి చెప్తే జనాల్లోకి వెళ్ళిపోదండి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల కార్మికులు పడుతున్న కష్టాలపై వేమన విజ్ఞాన కేంద్రంలో విస్తృత స్థాయి సమావేశాన్ని సిపిఎం నాయకులు నిర్వహించారు. ఈ రాష్ట్రానికి కావాల్సింది ఆకలి తీర్చాలి, కార్మికులకి హక్కులు కావాలి, రైతాంగానికి గిట్టుబాటు ధర కావాలి. ఈరోజు రైతులు పండించిన ధాన్యాన్ని కొనే దిక్కు లేక ఈరోజు రోడ్ల మీద పారబోస్తున్నారు. మదనపల్లి లాంటి చోట టమోటాకు గిట్టుబాటు లేక రోడ్డును పారేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. వేలాది మంది పొగాకు రైతులు ఈరోజు అప్పుల పాలై ఆత్మహత్యలు ఈరోజు 2 చేసుకున్నారు. అయినా ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరవట్లేదు. కాబట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం
ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం కోసం, ప్రత్యేక హోదా కోసం, విశాఖ ఉక్కు రక్షణ కోసం, రైతుల గిట్టుబాటు ధరల కోసం, కార్మిక హక్కుల కోసం సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేయడానికి పూనుకున్నది. ఈ పోరాటంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా రాబోయే కాలం సిపిఎం పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా పోరాటాలకి పోవాల్సి వస్తుంది. హాకర్స్కి రక్షణ లేకుండా ఉంది. ఎక్కడ పడితే అక్కడ తొలగింపు చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి చాలా ఇబ్బందిగా ఉంది. బిల్డింగ్ కార్మికులు ఏ ఒక్క బిల్డింగ్ యజమాని నిబంధనలు పాటించడం. ఈడ అధికారులు, మున్సిపల్ అధికారులు, తొడ అధికారులు ఏం చేస్తున్నారు? మొన్నే ప్రమాణోత్సవం చేసిన దివాకర్ గారు, దివాకర్ గారు వాడు పోయి అట్లా బిల్డింగ్ పరిశీలన చేసి చూస్తే నీకు తెలుస్తుంది నాయన కార్మికులు ఎంత తీవ్రమైన నిబంధనలు. మీరే బిల్డింగ్లు ఇస్తారు, మీ ఇన్స్పెక్టర్లు కావాలి, ఎవడూ చెక్ చేయడు, పిట్టలకు రాలిపోయినట్టు రాలిపోతున్నారు. అక్కడ కార్మికులు అందరూ కూడా చచ్చిపోతా ఉంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతున్నా. ఆ విధంగా కార్మిక సమస్యలు అట్లే ఈ సాధారణ ప్రజా సమస్యలు తీసుకొని పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి విస్తృత స్థాయి సమావేశం నిర్ణయాలు చేసింది. తమ పార్టీలో ఉంటూ చంద్రగిరి ఎమ్మెల్యే నానికి కోవర్టులుగా పనిచేసిన వారిని రాజకీయ వ్యభిచారులుగా పులివర్తి నాని వర్ణించిన తీరును తప్పుపడుతూ వైసీపీ రూరల్ నాయకులు మునీశ్వర్ రెడ్డి, దామినేటి కేశవులు తదితరులు తిరుపతి ప్రెస్ క్లబ్లో నానిపై హాస్యాస్పద చురకలు విసిరారు. ఇంకా ఎవరైనా మా పార్టీలో వాళ్ళ కోవర్ట్లుగా పార్టీకి నమ్మక ద్రోహం చేసి అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే, ఉన్నారని చెప్తే ఎవరైనా ఉన్నారని చెప్తున్నారు కాబట్టి వాళ్ళను కూడా వీలైనంత త్వరగా అతను తీసుకెళ్ళిపోతే మేము దాంట్లో సంతోషిస్తూ ఉంటాం. మొట్టమొదటిగా మేము సంతోషించేది వాళ్ళని తీసుకెళ్ళిపోతే మేము వైఎస్ఆర్ పార్టీని ప్రక్షాళన చేసి మా పార్టీకి ఎవరైతే కష్టపడతారో, నిలకడగా కష్టపడి పార్టీలో ఉంటారో వాళ్ళని మేము చూసుకుందామని అనుకున్నాం. కానీ నా ఎమ్మెల్యే గారే నేనే ప్రక్షాళన చేసి మా వాళ్ళని తీసుకెళ్ళిపోతానని చెప్పనేసి మాతో ఉండే కోవట్లను తీసుకెళ్ళిపోతే మాకు దానికన్నా సంతోషం లేదు. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారిని మళ్ళా మేము అడుగుతున్నాం. మేమంతా కూడా శభాష్ చెప్తున్నాం. ఆయన మనకు వాళ్ళు పనిచేస్తేనే మనం గెలిచాము అని పేరు చెప్పారు. అంటే తెలుగుదేశం పార్టీలు మీకు పనిచేయలేదా? అంటే వైసీపీలు పనిచేస్తే మీరు ఎమ్మెల్యే గెలిచారు మీరు. అంటే దీనికి తెలుగుదేశంలో ఆలోచించుకో. దీన్ని కూడా అంటే ఇది ఎంత దుర్మార్గమైన మాటలు అంటే నాన్న మాట్లాడేది. ఓకే, మంచిదే మాట్లాడినాడు, మాకు కూడా క్లారిటీ మాకు కూడా వచ్చింది. అంటే ఒక వ్యక్తి పార్టీ మారేటప్పుడు మనం ఏం చెప్తామంటే, నేను అనుకోండి ఎగ్జాంపుల్, కేశవ్ వైసీపీలో బాగా పార్టీలో పనిచేసాడు, కష్టపడినాడు, మంచి సీనియర్ కార్యకర్త, బాగా కష్టపడినాడు. ఈ పొద్దు వాళ్ళ పార్టీ ఓడిపోయింది, మేము అధికారంలోకి వచ్చినాము, ఏదో మేము చేసే మంచి పనులను లేదా మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి మా వైపు వస్తున్నాడు అని చెప్తే అతనికి కూడా గౌరవంగా ఉంటుంది, అతనికి విలువ ఉంటుంది. అతను ఎన్ఆర్ఐ భక్తుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. అలాగే తిరుమలలో మరో కొత్త సేవను ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. ఎన్ఆర్ఐలు కూడా శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. శనివారం నాడు డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్ఆర్ఐలు కూడా శ్రీవారి సేవ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అలాగే గోమాత సేవ చేసేందుకు కొత్తగా గోసేవను అందుబాటులోకి తీసుకురానున్నామని వెల్లడించారు. స్థానిక అన్నమయ్య భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్యామలరావుతో పాటుగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చేపట్టబోయే పలు అభివృద్ధి ప్రణాళికలు వివరించారు. తిరుమలలో నిర్వహించే శ్రీవారి సేవలో పాల్గొనడం కోసం భక్తులు ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేయాలని టీటీడీ నిర్ణయించుకుంది. ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేయాలని ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. అంతేకాక దీనిపై చర్చించేందుకు టీటీడీ పరిపాలనా భవనంలో 14 దేశాలకు చెందిన ఎన్ఆర్ఐలతో వర్చువల్గా సమావేశం నిర్వహించి వారితో మాట్లాడారు. మెడిసిన్, ఐటీ, ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో సేవలు అందించేందుకు ఎన్ఆర్ఐలు ముందుకు వస్తున్నారు. వారి సేవలను వినియోగించుకునేందుకు ప్రణాళికలు తయారు చేయాలని ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి దేశ నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల మళ్లీ కిక్కిరిసిపోతోంది. ప్రస్తుతం సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. వీటి వెలుపల కూడా వేలాది మంది భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం పొందేందుకు భక్తులకు సుమారు 24 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజు 90,211 మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అలాగే 43,346 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు హుండీలో 3.11 కోట్ల రూపాయలు కానుకగా సమర్పించారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లను సక్రమంగా నిర్వహిస్తున్నారు.
తిరుమలలో వేసవి సెలవుల దృష్ట్యా భక్తుల ప్రవాహం మరికొన్ని రోజులు కొనసాగనుంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సింగర్ స్మిత దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందించారు. దర్శనానంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. నమస్కారం. ఈరోజు తిరుమల దర్శనం, స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మహానాడుకి వెళ్తుండగా స్వామివారి దర్శనం చేసుకుంటూ మహానాడు పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ స్వామివారిని దీవించమని కోరుకుంటూ, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన మొదటిసారిగా మహానాడు చేసుకోవడం, పార్టీ పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమం కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా రాష్ట్రం అంతా కూడా ఈరోజు దీంట్లో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేకూర్చాలని, మా అందరికీ స్వామివారి దైవం ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి వారు, అలాగే యువ నాయకులు లోకేష్ గారు, మరి అలాగే పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అందరూ కూడా సమీక్షగా ఒక మంచి సక్సెస్గా గ్రాండ్ ఈవెంట్ అవ్వాలని కోరుకుంటూ ఇక్కడ రావడం జరిగింది. ధన్యవాదాలు. ఈ టైంలో కెమెరాలు ఉండవు అనుకున్నాను. ఉంటాం మేడం, కంపల్సరీగా వస్తాం. ఎందుకంటే మార్నింగ్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం ప్రైడ్ ఇండియా కల్చరల్స్ నేషనల్ లెవెల్ అవార్డు ఫెస్టివల్ను మహతి కళామందిరంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి విచ్చేసి మాట్లాడారు. సిటిజన్ వెల్ఫేర్ ఫోరం అండ్ ప్రైడ్ ఇండియా కల్చర్స్ అధినేత మిత్రుడు కోలా లక్ష్మీపతి గారికి, అలాగే కోలా వెంకటేశ్వర గారికి, అలాగే పిలిచిన వెంటనే పలికే దేవుడు వెంకటేశ్వర స్వామి. పిలిచిన వెంటనే పలికినటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామి. అన్నమయ్య గారు పిలిచిన వెంటనే ఆయన కీర్తనలు వినాలని చెప్పి రోజు సాక్షాత్తు అన్నమయ్య గారితో గడిపినటువంటి ఆ మధుర క్షణాలు, ఆ కుటుంబానికి సంబంధించిన 12వ తరం మన మధ్య ఉన్నటువంటి హరినారాయణ చారులు గారికి, అలాగే కళాకారుల బంధువులందరికీ నమస్కారాలు. మిత్రులారా, ఆది కాలం నుంచి అనాది కాలం నుంచి మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి వారసత్వ సంపద మన కళలు. ఈ డిజిటల్ యుగంలో కూడా డివోషనల్గా నేను ముందుగా ఈ చిన్నారుల తల్లిదండ్రులకి ప్రత్యేకంగా నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు నా బిడ్డలు ఐఐటీ కావాలా, 5th క్లాస్ నుంచి ఈ మధ్య నారాయణ కానీ ఆ చైతన్య అడిగితే ఈ 5th, 6th క్లాస్ నుంచే పిల్లల మీద మానసిక ఒత్తిడి. ప్రధాన నగరాలలో ఉండేటువంటి పెద్ద పెద్ద ఆడిటోరియంలలో కాకుండా జనసంచారం ఉన్న చోట ప్రజల వద్దకే నాటక ప్రదర్శనలు అంటూ నూతన పోకడలతో నాటకాలు ప్రదర్శించడం జరుగుతుందని కోనేటి సుబ్బరాజు పేర్కొన్నారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో మే 27వ తేదీన జరగబోయే సుబ్బరాజు నాట్య కళా పరిషత్ ఆధ్వర్యంలో నాటక ప్రదర్శన లవకుశ గొప్ప భక్తిరస పద్య నాటక ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని తిరుపతి నగరపాలక ప్రజలందరూ విచ్చేసి తమ కళాకారులను ఆదరించాలని ఆకాంక్షించారు. అంతరించిపోతున్న కళలు, నాటకాలను భావితరాలకు అందించాలన్న సదుద్దేశంతో నాటక ప్రదర్శనను నిర్వహించడం జరుగుతుందని, నాటక ప్రియులు, కళలను ప్రోత్సహించే కళాకారులు మహతి కళాక్షేత్రానికి విచ్చేసి నాటక ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు. 4 రోడ్ల కూడల్లో జనసంచారం ఉన్న చోట ప్రజల వద్దకే నాటక ప్రదర్శనలు అంటూ మేము నూతన పోకడలతో నాటకాలు ప్రదర్శిస్తున్నాము. త్వరలో పల్లె ప్రాంతాల్లో కూడా నాటకాలు ప్రదర్శనకి సిద్ధమవుతున్నాము. ఇప్పుడు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే 27/5/2025 మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 5:30 గంటలకు తరమెళ్ళిపోతున్నది. కుటుంబ కథా సమస్యలకు సంబంధించి అన్నదమ్ములు ఎలా ఉండాలి, ఇప్పుడు ప్రస్తుత దైనందిన జీవితంలో ఎలా బ్రతుకుతున్నారు, కుటుంబాలు ఎలా చిన్నాభిన్నం అవుతున్నాయని తెలియజేస్తూ ప్రదర్శిస్తున్నాము. గుజరీ వ్యాపారస్తులపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసుల వైఖరి మార్చుకోవాలని ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు.
గుజరి వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో జూన్ 20వ తేదీన జరగబోయే తిరుపతి జిల్లా ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలంటూ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమాయకులైన గుజరి వ్యాపారస్తులపై అక్రమంగా మున్సిపల్ సిబ్బంది, పోలీసు అధికారులు కేసులు పెడుతున్నారని, వారి న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడ్డారు. గుజరి వ్యాపారస్తులను సమాజంలో నేరస్తులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తాము సైతం ముందుకు వస్తుంటే తమపై కేసులు బనాయించడం సమంజసం కాదని, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, పోలీస్ సిబ్బంది తీరు మార్చుకోవాలని కోరారు. మానసిక క్షోభకు గురి చేస్తూ ఆత్మగౌరవం దెబ్బతినేలా సూటిపోటి మాటలతో తమ మనసులను గాయపరిచేలా వ్యవహరించడం సమంజసం కాదని తెలిపారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆ స్థలాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రైవేటు వ్యక్తులు చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కావున ప్రభుత్వమే వాళ్ళకి స్థలాలు ఏర్పాటు చేసి గుజరి వ్యాపారస్తుల జీవనం కోసం ప్రభుత్వం చొరవ చేపించాలని చెప్పని, అదేవిధంగా అక్రమంగా పోలీసులు కేసు పెట్టేదాని మీద దానిపైన కూడా పోలీసు వారు ఎంక్వైరీ చేసుకొని వ్యాపారస్తులు దొంగలైతే కాదు, వాళ్ళు వ్యాపారాలు చేసుకొని జీవనం సాగించినటువంటి వాళ్ళు చాలామందికి నిరుపేదలైనటువంటి ప్రజలకి ఉపాధి కల్పించేటువంటి గుజరి సంఘం పట్ల అందరికి కూడా మంచి అభిప్రాయం ఉండాలా. కావున రేపు నెల జరగబోయేటువంటి గుజరి వ్యాపారస్తుల జిల్లా మహాసభకి జిల్లాలో ఉండేటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా తరలి వచ్చి మహాసభను జయప్రదం చేయాలని ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. షాపులున్న వేలాది మంది కార్మికులకు ఉపాధి హామీ ఈ గుజరి సంఘం ద్వారా కల్పిస్తూ ఉన్నారు. అలాంటి సంఘానికి దాదాపు పోలీసులు వాళ్ళకి ఏది కేసులు దొరకకపోతే ఎవరో ఒకరు తలమాసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎత్తనేసి లక్షలు ఫైన్లు వేసేది, లేదా వాళ్ళ దగ్గర నుండి లక్షల రూపాయలు తీసుకునేది చాలా బాధాకరం. దాన్ని ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ గుజరీ వ్యాపార సంఘం తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేసి రేపు నెల 20వ తేదీ మొదటి ప్రాథమిక మహాసభ జరగబోతుంది. ఈ మహాసభకు గుజరీ వ్యాపారస్తులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని, అదేవిధంగా ఏఐటీసీలో ఉంటూ ఒక పద్ధతిగా వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా ఏఐటీసీ అండదండలుగా ఉంటుంది. మీరందరూ కూడా ఈ మహాసభకు కలుసుకొని అందరూ కూడా జయప్రదం చేయాలని ఏఐటీసీగా కోరుతున్నాం. ఇలాంటి పరిశుభ్రత చేసే ప్రాంతాల్లో మేము కొనడం వల్ల ఈరోజు పరిశుభ్రంగా ఉందని కూడా తెలియజేసుకోవాలి. అలాగే మా పైన దాడులు చేస్తున్నటువంటి మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారేమో న్యాయబద్ధంగా వ్యాపారం చేసుకునే వాళ్ళపైన న్యాయంగా విచారణ చేయండి. ఎవరైతే ఆ తప్పులు చేస్తున్నారో వాళ్ళపైన ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకొని మీరు కేసులు పెట్టాలని కూడా తెలియజేస్తూ, భారత్ రష్యాతో మరో బిగ్ డీల్కి సిద్ధమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే వారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా పర్యటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆపరేషన్ సింధూర్లో S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, బ్రహ్మోస్ మిసైల్స్ పాకిస్తాన్ని కాళ్ళబేరానికి తెచ్చాయి. 2018లో భారతదేశం రష్యాతో 5 యూనిట్ల S-400 వైమానిక రక్షణ వ్యవస్థ కోసం 35,000 కోట్ల రూపాయలు అంటే $5.4 బిలియన్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇప్పటికే 3 రష్యా డెలివరీ చేసింది. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో 2 యూనిట్ల డెలివరీ ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలోనే అజిత్ దోవల్ రష్యాకి వెళ్తున్నారని తెలుస్తోంది. అయితే ఇదే కాకుండా మరో బిగ్ డిఫెన్స్ డీల్పై కూడా భారత్ రష్యాతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. సుఖోయ్ Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్ కొనుగోలుపై చర్చలు జరుగుతాయనే వార్తలు వినిపిస్తున్నాయి. Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్ 5వ తరం జెట్. ప్రస్తుతం భారత్ వద్ద 5వ తరం జెట్స్ లేవు. ఇప్పుడున్న రాఫెల్ 4.5 జనరేషన్కి చెందింది. ప్రస్తుతం చైనా J-35A 5వ తరం యుద్ధ విమానాలను సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్కు రష్యా Su-57 జెట్ని ఆఫర్ చేసింది. జెట్తో పాటు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం కింద భారత్లోనే తయారీతో పాటు సాంకేతికత బదిలీ కూడా చేస్తామని చెబుతోందని సమాచారం. అయితే ఈ డీల్పై అధికారిక సమాచారం లేనప్పటికీ అమెరికాతో పాటు వెస్ట్రన్ దేశాలు భారత్కి సాంకేతికత బదిలీపై కొర్రీలు పెడుతున్నాయి. రాఫెల్ యుద్ధ విమానానికి సంబంధించి సోర్స్ కోడ్ ఇచ్చేందుకు ఇటీవల ఫ్రాన్స్ నిరాకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోర్స్ కోడ్ ఇవ్వడం ద్వారా ఫైటర్ జెట్స్ అప్గ్రేడ్తో సహా ఇతర స్వదేశీ ఆయుధాలను అమర్చే వెసులుబాటు ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే భారత ఆయుధాలను రాఫెల్ విమానంలో అమర్చవచ్చు. ఈ నేపథ్యంలోనే రష్యా ఆఫర్ చేస్తున్నట్లు Su-57 యుద్ధ విమానాన్ని కొనుగోలు చేస్తే సాంకేతికత కూడా భారత్కి బదిలీ అవుతుంది. 5వ తరం జెట్స్ సాంకేతికత భారత్ వద్ద ఉన్నట్లు అవుతుంది.
అయితే ఇక్కడ మరో ప్రధానమైన విషయం ఏంటంటే రష్యా నుంచి Su-57ని కొనకుండా అమెరికా, ఇతర యూరోపియన్ దేశాలు భారత్పై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. తమ మార్కెట్ పడిపోతుందని భయం వాటిలో ఉంటుంది. ఈ ఏడాది మోడీ అమెరికా పర్యటనలో F-35 ఫైటర్ జెట్ని ఆఫర్ చేశారు. అయితే దీన్ని తయారు చేస్తున్న లాక్హీడ్ మార్టిన్ మాత్రం మేక్ ఇన్ ఇండియా సాంకేతికత బదిలీపై మాత్రం ఏం చెప్పడం లేదు. ఒకవేళ భారత్ రష్యా నుంచి వీటిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంటే అమెరికా కాట్సా ప్రకారం ఆంక్షలు విధిస్తామని బెదిరించే అవకాశం ఉంది. రష్యన్ దళాలు ఉక్రెయిన్ నగరాలపై డ్రోన్లు, క్షిపణులతో భీకర దాడి చేశాయి. మొత్తం 367 డ్రోన్లను, క్షిపణుల్ని ప్రయోగించింది. ఈ దాడుల్లో 3 పిల్లలతో సహా 13 మంది మరణించినట్లు తెలుస్తోంది. రాజధాని కీవ్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను రష్యా ప్రయోగించింది. ఓవైపు ఖైదీల మార్పిడి సమయంలో ఈ దాడి జరగడం గమనార్హం. అయితే ఈ దాడిపై డొనాల్డ్ ట్రంప్ పాలన సైలెంట్గా ఉండడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విమర్శించారు. రష్యాపై బలమైన ఆంక్షలు విధించాలని కోరారు. ఒత్తిడి లేకుండా ఏమీ మారదని ఆయన అన్నారు. మరోవైపు కేవలం 4 గంటల్లోనే రష్యా ఉక్రెయిన్కి చెందిన 95 డ్రోన్లను కూల్చివేసినట్లు పేర్కొంది. శాంతి చర్చలకు మార్గం సుగమం చేయడానికి ఉక్రెయిన్ 30 రోజుల కాల్పుల విరమణ కోసం ఒత్తిడి చేస్తుండగా ఈ దాడులు జరిగాయి. 2 దేశాలు ఖైదీలు మార్పిడిని ముగించి 1000 మందిని మార్పిడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 3 పిల్లలతో సహా 13 మంది మరణించినట్లు తెలుస్తోంది. కీవ్, ఖార్కివ్, మైకోలైవ్, టెర్నోపిల్, మెల్మెట్స్కీలపై దాడులు జరిగాయి. అయితే ఉక్రెయిన్ వైమానిక దళం 266 డ్రోన్లు, 45 క్షిపణులను కూల్చివేసింది. ఇప్పటి వరకు ఉక్రెయిన్ యుద్ధంలో ఇదే అతిపెద్ద వైమానిక దాడిగా పరిగణించబడుతోంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.